ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్ కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకుని కట్టుకదల్లి అది గనక స్టేషన్ లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇమీడియట్ గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైలుకు పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరు కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్లే, చనిపోయింది టీడీపీ వాళ్లే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్ కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈ రోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ట అని మనం చూడొచ్చు. మీరు చూస్తా ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు, ఎంతమంది జైలు పాలు చేస్తా ఉన్నారు. ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తా ఉంటారు స్టేషన్ కి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు, అక్రమ కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే నీ సంగతి తేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను, చూస్తా ఉన్నాము. ఈ సంవత్సరంన్నర నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ వేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టు కదల్లి ఎవరైతే వెనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని, అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథ ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నాం. అలాగే మనం చూస్తా ఉన్నాం కాసు మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. అసలు కాసు కుటుంబం గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాసు కుటుంబం అంటే ఏంటి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి గురించి కానీ, వెంగళరెడ్డి గారి గురించి కానీ, కృష్ణారెడ్డి గారి గురించి మేమెవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడున్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు, అలాగే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలుసు వీరేంటో, వీరి కుటుంబ నేపథ్యం ఏంటో, వీరు ఎలాంటి వాళ్ళని చెప్పి. ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కాసు మహేష్ రెడ్డి అన్న గురించి గాని, వాళ్ళ కుటుంబం గురించి గాని ఏదో కాసు కుటుంబం మీద బురద జల్లిపోతే వీళ్ళ గౌరవం ఏం తగ్గదు. మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు, మొన్న కూడా మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హుందాగా, పద్ధతిగా గారు అనే సంబోధించి మాట్లాడని వారి గురు ఇప్పుడే చెప్పారు. సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి అన్నని అన్నంత మాత్రాన ఈ కుటుంబం గౌరవం, కాసు కుటుంబం గౌరవం తగ్గదు మీరు మాట్లాడినంత మాత్రాన అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కటే చెప్తా ఉన్నాము, ఎవరైతే వాంటెడ్ గా చేస్తా ఉన్నారో, కావాల్సుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ ఎవ్వరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము. మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం.